ఒక పెద్దాయన చాలా నిష్ఠాపరుడనమాట. 20 సంవత్సరాల బట్టి సత్సంగ్ అన్నది క్రమం తప్పకుండా అటెండ్ అవుతా ఉంటాడు. మంచి మాటలు వినడం చాలా భక్తిపరుడనమాట. ఆ అబ్బాయి పెద్దగయినాడు ఆళ్ళ కొడుకు. ఒకరోజు ఈయనకేదో పని మీద క్యాంపెళ్ళాలి. ఆ టైంలో సత్సంగ్ ఉందనమాట. సో, ఈ యొక్క లింక్ తప్పద్దు నాయనా, నేను వెళ్ళలేకపోతున్నాను 2 రోజులు. నువ్వెళ్ళు బిడ్డ అని కొడుకుని పంపించిండనమాట. కొడుకెళ్ళినాడు. సత్సంగ్‌ల మంచి మాటలు చెప్తా ఉన్నారు. పర్టిక్యులర్‌గా 2 రోజులు గోమాత గురించి చెప్పిండనమాట. గోమాత ఈదుల్లో నడుస్తున్నప్పుడు దాన్ని కొట్టకూడదు, దాన్ని తోలకూడదు. అది ఏదైనా తింటున్నప్పుడు ముఖ్యంగా దాని మీద కర్ర వేయకూడదు. కామ్‌గా ఉండాలి అది తిన్నంత వరకు అని ఇట్లా గోమాత గురించి, గొప్పతనం గురించి చెప్తా ఉండ్రనమాట. ఆ బిడ్డ మంచిగా ఇన్నాడు. ఒకరోజు వాళ్ళ పచారీ కొట్టనమాట. కిరాణా షాప్, కిరాణా దుకాణం ఉంటది. ఆ బయట గోధుమ నూక పెట్టుంటే ఒక గోవు వచ్చేసి, ఆవు వచ్చేసి మొత్తం తింటా ఉంది నోరు పెట్టి. అప్పుడే వాళ్ళ అయ్య వచ్చిండు. కొడుకేమో ఇట్లా చూస్తుండు చేతులు కట్టుకొని, ఏమంటలేడు దాన్ని. ఆళ్ళ అయ్య పరిగెత్తుకుంటూ వచ్చిండు. "అరే ఏందిరా తింటుంటే నువ్వేమంటలేవు" అంటే అన్నాడు, "డాడీ అది సత్సంగ్‌లో చెప్పిండ్రు. గోమాత తింటున్నప్పుడు దాన్ని ఏమీ చేయకూడదు. అస్సలు దాని మీద చెయ్యి పడద్దు, కర్ర పడద్దని చెప్పిండ్రు. నేను పాటిస్తున్నాను" అని. అరే 20 ఏళ్ల సంధి నేను పోతున్నానురా బయ్ సత్సంగ్‌కి. ఇవన్నీ కూడా ఇనడానికే అంతే, అక్కడే వదిలేసేయాలే. నువ్వు ఇట్లా చేసినావనుకో మన దుకాణం మొత్తం దివాలా తీస్తది. అట్లా చేయొద్దు బిడ్డ. వినడానికే మంచిగుంటాయి అవన్నీ గూడా. మనం అది చేయడానికి అవసరం లేదు అంటాడు. మిత్రులారా గమనించండి. 20 ఏళ్ల సంధి పోతున్నాడు. పెద్ద మనిషిలా మార్పు రాలేదు. కానీ ఈ అబ్బాయి 2 రోజుల్లోనే అబ్బాయిలో మార్పొచ్చింది. కానీ వెంటనే పెద్దాయన ఏం చేసిండు, ఇది తప్పు, కేవలం వినడానికి మాత్రమే. అందుకే సొసైటీలో మార్పు అన్నది వస్తలేదు. విన్నంత వరకే అక్కడే వదిలేస్తా ఉన్నాం మనం. వదలడానికి కాదు మిత్రులారా, ఆచరణలో పెట్టాలి. ఏ విషయాన్నైనా నేర్చుకున్న తర్వాత ఆచరణలో పెట్టకపోతే నేర్చుకున్నదంతా కూడా వృధా అయిపోతది. కాబట్టి దిఖావా అన్నది ఎక్కువైపోయింది ఇయాల రేపు. వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మంచి మాటలు కేవలము వినడమే కాదు, చప్పట్లు కొట్టడమే కాదు, ఆహా ఓహో అనడమే కాదు, జీవితంలో ఎప్పుడు కూడా ఆచరణలో పెట్టాలి. అప్పుడే నిజమైన మార్పు వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆయుష్మాన్ భవ. జై హింద్.